సిపిఐ మావోయిస్టు పార్టీ ఈ నెల 6వ తేదీ నాడు విడుదల చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి 10 పేజీల డాక్యుమెంట్, ప్రెస్ నోటే ఆఫ్ కోర్స్ అది. దాదాపుగా తెలుగు సమాజంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వందలాది మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గ్రూప్స్లలో ఉన్నటువంటి వాళ్ళు చదివి ఉండవచ్చు. ఆ యొక్క ఉత్తరంలో ఆ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి చూస్తే ఎక్కువ టైం తీసుకోకుండానే కేంద్ర కమిటీ కార్యదర్శి 1979లో చార్ మజుందార్, ఒకసారి నమ్మాళ్ళ కేశవరావు తో పాటు 4 రాష్ట్ర కమిటీ సభ్యులు, 17 మంది జిల్లా కమిటీ మరియు కంపెనీ పార్టీ కమిటీలు 26 మంది, ఏరియా కమిటీ, ప్లాటూన్ పార్టీ కమిటీ 86 మంది, పిఎల్జిఏ మెంబర్స్ 152 మంది, స్థానిక నిర్మాణాల సభ్యులు 366 మంది, అనగా టోటల్ 651 మంది చనిపోయినట్టుగా ఆ యొక్క ప్రెస్ స్టేట్మెంట్ చెప్తున్నది. ముఖ్యంగా ఆ యొక్క ప్రెస్ స్టేట్మెంట్ పిలుపు కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి అని పార్టీ శ్రేణులకు, పిఎల్జిఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజానికానికి ఆ యొక్క లెటర్ కూడా అడ్రస్ చేసినటువంటి అందులో పట్ల స్పిరిట్ అండ్ డెప్త్ నిన్న రిలీజ్ అయినటువంటి చెప్పబడుతున్నటువంటి అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఆయన విడుదల చేసినటువంటి ఆ లెటర్ను కంపేర్ చేస్తే ఎంత తేడా అంటే ఆ లెటర్కి ఈ లెటర్కి సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ కనబడతలేదు. అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి పత్రికలు కూడా తెలంగాణలో ఏ పత్రిక దాదాపుగా ప్లస్ నేషనల్ లెవెల్లో కూడా ఆ యొక్క లెటర్ను, అనగా ఈ మల్లోజుల వేణుగోపాల్ రిలీజ్ చేసినటువంటి లెటర్ను ప్రముఖంగా ప్రచురించిన మీదట ఎవరికి వారు ఎనలైజ్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావుకి మరియు సెంట్రల్ కమిటీకి, మావోయిస్ట్ పార్టీ యావత్తుకు తేడాలు వచ్చినట్టు, భేదాభిప్రాయాలు వచ్చినట్టు ఇక్కడ వార్తలు కనబడుతున్నాయి, వస్తున్నవి కూడా. కానీ ఇందులోపట ఎంతవరకు వాస్తవికత ఉంది అని చెప్పడానికి మట్టుకి ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక ప్రముఖ మావోయిస్ట్ కేంద్ర కమిటీలో పనిచేసి గత 5-6 సంవత్సరాల తర్వాత సరెండర్ అయినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విధానాల ప్రకారమే అయితే ఇక్కడ మల్లోజుల వేణుగోపాలరావు ఖచ్చితంగా అది ఆ గొంతు ఆయనదే, ప్లస్ ఆడియో విడుదల చేసింది కూడా ఆయనదే అయినప్పటికీ ఇది పార్టీ నిర్మాణ పరంగా పార్టీ ఆయుధాలు దించడం కానీ, సాయుధ పోరాటాన్ని విరమణ చేయడం కానీ చేసినట్టుగా అర్థమవుతలేదు. ఇది కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే, వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, సంస్థాగతమైనది అనగా పార్టీకి సంబంధించిన అభిప్రాయం అయితే కాదు అనే ఇక్కడ అర్థం వస్తున్నది. అట్లా కనబడుతుంది కూడా ఈ 2 లేఖలను కనుక పోల్చి చూసుకున్నట్లయితే.